ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోని యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలతో పాటు ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలానికి భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు వైజాగ్ నుండి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇది ఒక సెంటిమెంట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతున్నారని ఇక్కడ భక్తుల్లో ఒక నమ్మకం. ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కావడంతో పెద్ద ఎత్తున నగరవాసులు అలాగే పబ్లిక్ నెరవేరుతున్నారని ఇక్కడ భక్తుల్లో ఒక నమ్మకం. ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కావడంతో పెద్ద ఎత్తున నగరవాసులు అలాగే పబ్లిక్ ఎక్కువగా వచ్చిన పరిస్థితులు ప్రస్తుతం తీసుకొచ్చి క్యూ లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దర్శనం అవ్వాలంటే పూర్తిగా 2 గంటలు పట్టే సమయం కూడా చెప్పొచ్చు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కొత్త సంవత్సరం ఉన్నాడు, టెంపుల్కి వచ్చారు, ఏ విధంగా? బుధవారం రావటం ఇంకా అదృష్టం. అందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నూతన శుభాకాంక్షలు. బుధవారం దట్టు న్యూ ఇయర్ రావడం అనేది చాలా అదృష్టం. మేము చాలా ఇది భావిస్తాం ఈ గుడికి రావడం బుధవారం అనేది. అందరికీ నూతన శుభాకాంక్షలు. అంటే ఒక సంపత్తున్న టెంపుల్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఏ విఘ్నాలు ఉండవు ఇక్కడికి వస్తే కనుక. అది కూడా బుధవారం రోజు దర్శనం చేసుకుంటే మాకు కూడా చాలా సెంటిమెంట్ ఇక్కడికి రావడం అనేది. అది ఈ రోజు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. పూర్తిగా అయితే భక్తులు పెద్ద ఎత్తున టెంపుల్స్కి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఒక సంపద టెంపులే కాదు, ఒక పక్క ఉత్తరాంధ్ర వెళ్ళిపోయిన శ్రీ కనకమాల స్వామివారు అలాగే సింహాచలం వంటి ప్రముఖ ఆలయాలన్నీ విశాఖలో భక్తులతో గడగడలాడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు క్యూ లైన్ ఎంత మేరకు ఉందో. పూర్తిగా 1,00,000 పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఆలయ అధికారులు కూడా చెప్పారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అలాగే ఎండవేడిని కూడా తగ్గిన టెంట్లు కూడా వేసిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున అయితే భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు విఘ్నేశ్వరుడి ప్రీతికరమైన రోజు బుధవారం కూడా కావడంతో పక్క ఈరోజు నూతన సంవత్సరం కూడా కావడంతో రెండు కలిసి రావడంతో ఈ రోజు టెంపుల్ అంతా ఫుల్ రష్గా ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని క్యూ లైన్లో పంపిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. సంపద టెంపుల్కి ఒక ప్రత్యేకత. ఇక్కడ ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందని అయితే ఇక్కడ భక్తుల్లో అయితే ఒక నమ్మకం. అలాగే దీంతోపాటు కొత్త వాహనాలు ఏమైనా వచ్చినా ఇక్కడ కొత్త వాహనాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా ఆలయంలో అయితే ఏర్పాట్లన్నీ ఎక్కువగా చేసిన పరిస్థితి ఉంది. భక్తుల్లో అయితే నమ్మకంగా టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఈరోజు టెంపుల్కి వచ్చారు కదా? బాగుందండి. అంటే బుధవారం జనవరి 1 పడడం చాలా ఇది దేవుడికి ఈరోజు బుధవారం కనుక, విఘ్నేశ్వర స్వామికి ఈరోజు కనుక రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ కొత్త సంవత్సరం నాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. అలాగే ఇక్కడ చూడాల్సిన విజువల్స్లో మనం ఎక్కడికక్కడ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రసాదం క్యూ లైన్లో పద్ధతి ప్రకారం పూర్తిగా ఈరోజు సుమారుగా స్వామివారిని 1,00,000 పైగా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉందని ఇప్పటికే ఆలయ అధికారులు చెప్పిన పరిస్థితి. మనం విజువల్స్లో క్యూ లైన్ చూస్తున్నాం, ఎంత పొడవుగా ఈ క్యూ లైన్ పరిస్థితి ఉందో. సంపద వినాయక టెంపుల్ అంటే ఒక ఫేమస్, అలాంటి ఫేమస్ టెంపుల్కి పూర్తిగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు టెంపుల్కి వచ్చారు కదా? ఏం చెప్పండి కదా, భగవంతుడు ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. అదే సార్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ వైజాగ్ ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే జీవితంలో ఏదైనా అనుకున్న కోరికైతే ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కటి నెరవేర్చాలని, అలాగే పాత సంవత్సరం జ్ఞాపకాలన్నీ వదిలేసి ఈ కొత్త సంవత్సరంలో ప్రతిదీ నెరవేరాలని చెప్పి భక్తుల్లో అయితే ఒక నమ్మకం. అలాగే ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటే ప్రతిదీ తప్పకుండా నెరవేరుతుందనే ఒక నమ్మకం అయితే బలంగా నగరవాసుల్లో కోరుతారు. ఎందుకంటే సంపద టెంపుల్ దగ్గరికి వస్తే ఒక సెంటిమెంట్, ఏ కోరికైనా నెరవేరుతుందనే భక్తుల్లో ఒక విశ్వాసమైన నమ్మకం అయితే ఉంది. ప్రసన్న. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.